మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గుంతకల్లు వడ్డర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వడ్డే ఓబన్న గారి 215 జయంతి ఉత్సవాలు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని గుంతకల్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముస్తాబవుతున్న గుంతకల్లు పట్టణం రాజేంద్ర నగర్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముస్తాబవుతున్న రాజేంద్ర నగర్ నందు వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. భక్తాదులు స్వామివారి దశావతారాలని చూస్తూ క్యూ లైన్ మార్గం గుండా ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దేవాలయంలో స్వామివారి అలంకరణకు మరియు దేవాలయ ప్రాంగణం అలంకరణకు 21 రకాల పూలను తమిళనాడు రాష్ట్రం తంబూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ఈ స్వామివారి అలంకరణ ఉంటుందని ఆలయ కమిటీ అధ్యక్షులు తెలిపారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉంటుందని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండా కోవిడ్ నియమాల్ని అనుసరిస్తూ మాస్కులు ధరిస్తూ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కమిటీ అధ్యక్షులు తెలిపారు. నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నందు రాజనగరంలో వెలిసినటువంటి శ్రీవారు మహా అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి తమిళనాడు నుంచి పూలు తీసుకొని వచ్చి ప్రత్యేక అలంకరణ కూడా చేయడం జరుగుతుంది. 13వ తేదీ వైకుంఠ ఏకాదశి, 14వ తేదీ ద్వాదశి పారాయణము, గోదా కళ్యాణం కూడా జరుగుతుంది. 15వ తేదీ పండుగ కూడా ఉంటుంది, సంక్రాంతి పండుగ. 3 రోజులు కూడా ఉత్తర ద్వారము ప్రవేశం ఉంటుంది. భక్తాలు దీన్ని అనుసరించి 3 రోజులు కూడా దర్శనం చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అందరూ కూడా భక్తులు సందర్శించి ప్రత్యేకంగా శ్రీవారి కృప పాత్ర కావాలని కోరుతున్నాం. ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది, రాత్రి 10 గంటల వరకు ఉంటుంది దర్శనము. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మాస్క్ ధరించి రావాలని శ్రీ వెంకటేశ్వర భక్తమండలి తరఫున కోరుతున్నాం.